తుమ్ములపైన చాలా నమ్మకాలుంటాయి. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు తుమ్మితే ఆ పని అవ్వదని, గడప మీద తుమ్మితే అశుభమని నమ్ముతారు. ఆ సమయాల్లో తుమ్ము వచ్చినా బలవంతంగా ఆపేసుకుంటుంటారు. అయితే మీటింగ్స్‌లో, సినిమా హాల్లలో, క్లాస్ మధ్యలో తుమ్ము వస్తే ఆపుకుంటుంటారు. అయితే తుమ్మును బలవంతంగా ఆపుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తుమ్ము ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. ముక్కు, గొంతులో ఏదైనా బ్యాక్టీరియా, పుప్పొడి, దుమ్ము, కణాల్లాంటివి చేరినప్పుడు అత్యంత వేగంగా దాన్ని బయటకు పంపేందుకు శరీరం చేసే ప్రతిస్పందన. అమెరికన్ లంగ్ అసోసియేషన్ ప్రకారం ఇది గంటకు 100 మైళ్ళ వేగంతో మీ ముక్కు నుంచి 10,000 బిందువులను విడుదల చేయగలదు. తుమ్ము నాసికా మార్గం నుంచి కొన్ని సెకన్లలోనే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాను తొలగించడానికి మన శరీర సహజ రక్షణ విధానం. తుమ్మును ఆపడానికి ప్రయత్నిస్తే బ్యాక్టీరియా, దుమ్ము ముక్కులోనే ఉండిపోవడంతో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదముంది. తుమ్మును బలవంతంగా ఆపితే నాసికా మార్గం, చెవులు, కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. అకస్మాత్తుగా ఒత్తిడి పెరగడంతో అసౌకర్యానికి దారితీస్తుంది. ఈ ఒత్తిడి కారణంగా కర్ణబేరి పగిలిపోవడం, కళ్లలోని చిన్న రక్తనాళాలు పగిలిపోయే ప్రమాదముంది. బ్రిటన్లో ఒక వ్యక్తి తుమ్ము ఆపుకొని తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాడనే వార్తను విన్నాం. తుమ్ములు ముక్కు, గొంతు నుంచి విషాన్ని, బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. బలవంతంగా తుమ్ము ఆపుకుంటే నాసికా భాగాల నుంచి గాలిని తిరిగి మీ చెవులకు మళ్లిస్తుంది. ఆ విష పదార్థాలతో కూడిన సూక్ష్మక్రిములు, శ్లేష్మం మీ మధ్య చెవికి పంపించడంతో అది ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. తుమ్ము ఆపుకుంటే ముక్కులో ఒత్తిడి పెరుగుతుంది. ఇది యూస్టాచియన్ గొట్టాల ద్వారా చెవికి ప్రవహిస్తుంది. దీంతో కర్ణబేరి పగిలే అవకాశం ఉంది. అంతేకాదు టింపాటిక్ పొరకి రంధ్రం పడితే తీవ్రమైన చెవిపోటు వస్తుంది.